న్యూస్ బుడమేరు వరద ప్రవాహానికి మట్టి దిబ్బలు అడ్డుపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో గంట్లు పడి పొలాలన్నీ కూడా నీట మునిగిపోతున్నాయి. గుడవలి దగ్గర బుడమేరు కాల్వలో మట్టి దిబ్బలు తొలగించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం పనులు చేపట్టింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ప్రవాహం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం గన్నవరం దగ్గర ఉన్నటువంటి బుడమేరు కాల్వ దగ్గర అయితే పూర్తి స్థాయిలో ఆ ప్రవాహానికి అడ్డుపడుతున్నటువంటి మట్టి దెబ్బలను తొలగించే పనులు అయితే వేగవంతంగా మొదలుపెట్టిన పరిస్థితి మనకి కనబడతా ఉంది. విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే గన్నవరం నుంచి కేసరపల్లి వెళ్లే మార్గంలో ఉన్నటువంటి గూడవల్లి దగ్గర బుడమేరు కాల్వ పొంగి పొర్లుతున్న పరిస్థితి కూడా ఉంది. సాధారణ స్థాయితో పోలిస్తే ఎక్కువ హైట్లో అయితే ప్రస్తుతం నీటి మట్టం కూడా పెరిగి ముందుకి వెళ్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ గోడవల్లి దగ్గర ఉన్నటువంటి కాలువ కట్ట దగ్గర మట్టి దెబ్బలు పెద్ద ఎత్తున నిలిచిపోయిన నేపథ్యంలో వరద ప్రవాహం ముందుకు సాగకుండా కూడా అడ్డుపడుతున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో స్థానికంగా ఉన్నటువంటి పంట పొలాలు వందల ఎకరాలు అయితే నీట మునిగిన పరిస్థితి కూడా ఉంది. దీంతో అధికారులు కూడా పెద్ద ఎత్తున ఈ మట్టి దెబ్బలను తొలగించడానికి ఉదయం నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు కూడా ప్రారంభించారు. మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. సుమారు మనిషి హైట్ పైన ఈ మట్టి దెబ్బలు కూడా బాగా పేరుకుపోయిన నేపథ్యంలో వాటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించడం ద్వారా ఆ నదీ ప్రవాహం ఏదైతే వరద ప్రవాహం ఉందో బుడమేరుకు అది అడ్డుకట్ట పడకుండా ముందుకు సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవైపున వర్షం పడుతున్నా కూడా ఆ మట్టి దెబ్బలను అయితే సిబ్బందితో అయితే ప్రస్తుతం తొలగిస్తున్న పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. మరోవైపు ఎగువ నుండి వస్తున్నటువంటి బుడమేరు వరద ప్రవాహానికి ఇదే గూడవల్లి దగ్గర కొంత చిన్న గండి కూడా పడిన పరిస్థితి నేపథ్యంలో ఆ గండి నుంచి కూడా ఆ బుడమేరు నీరంతా పక్కనే ఉన్నటువంటి పంట పొలాల్లో కూడా చేరిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఈ మట్టి దెబ్బలను పూర్తి స్థాయిలో తొలగిస్తే వరద ప్రవాహం ముందుకి ఎక్కువగా సాగటానికి వీలవుతుంది. అదే జరిగితే అక్కడ గండిని కూడా కొంతవరకు పూడ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తొలుత ఈ మట్టి దెబ్బలను పూర్తి స్థాయిలో తొలగించే పనులు అయితే ప్రస్తుతం జిల్లా అధికారులు అయితే చేపట్టడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం ఒకవైపున కురుస్తూ ఉంది. వరద ప్రవాహం ఎగువ నుంచి బుడమేరుకు పెరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా మట్టి దెబ్బలను కాలువలో తొలగించే పనులను అయితే ప్రస్తుతం చేపడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇవాళ సాయంత్రానికి ఈ బుడమేరులో ఉన్నటువంటి పేరుకుపోయిన మట్టి దెబ్బల్ని తొలగించే పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుందని అయితే మనకు తెలుస్తోంది. మరోవైపు పెద్ద ఎత్తున పేరుకుపోతున్నటువంటి గుర్రపు డెక్కను కూడా ఒకవైపున తొలగిస్తూ బుడమేరు కిందకి సాగిపోయి ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ గొడవలి దగ్గర నుంచి కేసరపల్లి మీదుగా గుడివాడ చేరుకొని అక్కడ నుంచి కొల్లేరు వెళ్లి ఉప్పులేరు దగ్గర సముద్రం దగ్గర వెళ్లి కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వరద ప్రవాహానికి అడ్డుపడకుండా ఉండటానికి ఈ మట్టి దెబ్బల్ని తొలగిస్తున్న పనులు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అదేవిధంగా బుడమేరుకు పడినటువంటి గండి ఏదైతే ఉందో అది చిన్నదైనప్పటికీ కూడా ప్రభావం పక్కనే ఉన్నటువంటి పంట పొలాల మీద ఎక్కువగా చూపిస్తూ ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ గండికి సంబంధించి ఏదైతే అది చిన్నదైనప్పటికీ కూడా వరద ప్రవాహం పెరగడం వల్ల ఎక్కువ పొలాలని ముంచెత్తే పరిస్థితికి ఈ గండి కారణమవుతుంది. కాబట్టి దానిని పూడ్చడానికి కూడా కొంత ఏ విధమైన చర్యలు చేపట్టాలనే చర్చ ఒకవైపున జరుగుతుంది. తొలుత మట్టి దెబ్బలని పూడ్చివేస్తే కనుక ఆ బుడమేరు ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో ఆపటానికి ముందుకు వెళ్లకుండా ఈ అడ్డుపడుతున్న మట్టి దెబ్బలే కారణం. కాబట్టి మట్టి దెబ్బల్ని తొలగించడం ద్వారా ప్రస్తుతం వరద ప్రవాహం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది అనేది దాని మీద దృష్టి పెట్టిన అధికారులు ఆ పనులు మట్టి దెబ్బలను తొలగిస్తున్న పనులు అయితే ప్రస్తుతం శరవేగంగా చేస్తున్న పరిస్థితి మనకి గన్నవరం